మీనరాశి వారికి నరదృష్టి ఉండకూడదు. మనం ఏం జేయాలి? నరదృష్టి ఉండకూడదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి శివయ్యకేంటంటే మనకు పూజా సామాగ్రిలో అత్తరు దొరుకుతది. మనకి మల్లెపూలది అది సెంట్ ఇస్తారు. ఆ సెంట్ తోటి మీకు కుదిరినప్పుడల్లా శివయ్యకి అభిషేకం చేయించండి. పులిహోర, మంచి పులిహోర గాని, దద్దోజనం గాని నైవేద్యం పెట్టి బెగ్గర్స్‌కివ్వండి. భక్తులకు గాకుండా మీకు రిటర్న్ ఇచ్చింది అక్కడ ఎవరికైనా బెగ్గర్స్‌కివ్వండి. ఇది మీనరాశి వారికి నరదృష్టి లేకుండా చేస్తుంది. అలాగే నరఘోష ఎక్కువైపోయింది గురుగారు. ఏది చేసినా సరే గాని ఇబ్బందవుతుంది అనుకుంటే మీకు ఒకవేళ దగ్గరలో అందుబాటులో ఉంటే మనకి పెసరగుండ్లు, మినపగుండ్లు. ఈ 2 గూడా ఏం చేయండంటే సోమవారం రోజు నానబెట్టండి. సోమవారం రోజు నానబెట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఒకవేళ మేకలు మీకు అందుబాటులో ఉంటే మేకలకి పెట్టండి. లేవు గురుగారు మాకు మేకలు అందుబాటులో లేవు అనుకుంటే సెకండ్ ఆప్షన్ గోమాత. కానీ ఫస్ట్ ఆప్షన్ మాత్రం మేకకి. లేదు అనుకుంటే సెకండ్ ఆప్షన్ గోమాతకి. సోమవారం నానబెట్టి మంగళవారం రోజు పెట్టేయాలి. అలాగే మీన రాశి వారికి శత్రుబాధ, శత్రువులనేది తోడే ఉండొద్దు నాకు. నేనెక్కడికెళ్ళినా సరే గానీ నాకు అనుకూలంగా ఉండాలి అనుకుంటే ఇంట్లో ఒకవేళ పర్టిక్యులర్ అనుకోండి ఈ పర్సన్ ఉన్నాడు నాకు ఆఫీస్‌లో ఈ పర్సన్ ఉన్నాడు. లేదనుకుంటేనేమో ఇంట్లోనే నా చుట్టాలలో నాకు ఈ తలకాయ నొప్పోడు ఒకడున్నాడనుకోండి. ఆ పర్సన్ తోటి ఫోటో తీసుకోండి. ఫోటో ఒకటి తీసుకొని, బ్యాగ్ ఒకటి తీసుకోండి. తీసుకొని పటిక బెల్లము, తీపిది కొంచెం వేయండి. అలాగే దాంట్లో ఆ ఫోటో పెట్టండి. ఒక రూ. 1 కాయిన్ దాంట్లో వేయండి. ఒకవేళ మీకు లావు ఇలాచీలు దొరుకుతాయి. ఆ లావు ఇలాచీలు దొరికితే, ఆ లావు ఇలాచీలు ఒక 5 దాంట్లో వేసేసి, దాన్ని మంచి మూటలాగా కట్టేసి నైరుతి మూలలో దాన్ని మూల గాని, 2 సైడ్‌ది ఏదన్నా అక్కడ పెట్టేసి దాన్నక్కడ హ్యాంగ్ చేయండి. కాబట్టి ఇంకా మనం బెస్ట్ ఇంకా రెమెడీస్ తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్‌కి ఇమ్మీడియేట్‌లీ కాల్ చేసి అపాయింట్‌మెంట్ తీసుకోండి. మీకు ప్రాపర్‌గా 2026లో మిమ్మల్ని అదృష్టవంతులుగా మార్చే బాధ్యత అగ్నిశమిత్రాజ్‌ది.